అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానిని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మన కల్వరి టెంపుల్ నిర్మించబడిన తరువాత కేవలం 12-15 రోజుల్లోనే ఓ తీర్పు వచ్చింది, కల్వరి టెంపుల్ని కూల్చివేయండి అని చెప్పేసి. అలా కల్వరి టెంపుల్ని కూల్చివేయండి అనే తీర్పు వచ్చినప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఏ ఒక్కరూ కూడా ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఎవ్వరూ కూడా మీ పక్షాన్ని నిలబడి పోరాడలేరు. కాబట్టి బ్రదర్, బుల్డోజర్లు, జేసీబీలు ఇవన్నీ వచ్చి కల్వరి టెంపుల్ను కూలుస్తున్నప్పుడు దయచేసి మీరు అడ్డుపడకండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. ప్రాణాన్ని దక్కించుకుంటే మరొక మందిరాన్ని కట్టగలుగుతారు. దయచేసి మీరు తొందరపడి ప్రాణాల మీద తెచ్చుకోకండి అని చెప్పి నాకు ఫోన్లు చేశాను. టీవీ ఆన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అద్భుతంగా నిర్మించబడిన కల్వరి టెంపుల్ని కూల్చివేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్. నా ఫోన్ ఏమో మోగుతా ఉంది, జేసీబీలు రెడీ అయిపోతున్నాయి, డిమాలిషన్ స్క్వాడ్ వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. అవసరమైతే పోలీస్ సిబ్బంది వారిని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఖచ్చితంగా సంఘానికి జవాబుదారుణ్ణి. 52 రోజుల్లో దేవుడు మందిరం కడతారని చెప్పారు. అద్భుతంగా 52 రోజుల్లో దేవుడు మందిరం కట్టిన తర్వాత ఇలాంటి విపత్తు వచ్చింది ఏమిటి? మందిరాన్ని ఈ విధంగా కూల్చేయబోతున్నారు. మరి మీరేమంటారు? ఖచ్చితంగా నీ జవాబు చెప్పాలి. ఈ లోపట కొంతమంది కాచు కూర్చుంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. సతీష్ కుమార్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందట, హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మహానుభావులు మా సహోదరులను పిలిచి త్వరగా మీరు వెళ్ళి బీపీ మిషన్ పట్టరండి అని చెప్పన్నా. వాళ్ళకి భయం వేసింది. ఈ వార్తలు విన్న తర్వాత దైవజనులకి హై బీపీ వచ్చేసి ఉంటుంది, బీపీ మిషన్ తీసుకురమ్మంటున్నారు.